సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఒక ఉపాధ్యాయుడిగా నేనెంతో ఆనందిస్తున్నాను. మా అమ్మాయి చిలకల హరినామ స్మరణకి ఉపాధ్యాయులుగా మీరు ప్రతిరోజు చక్కగా పాఠాలు బోధిస్తూ, చక్కగా స్టడీ అవర్స్లో చదివిస్తూ, ఎగ్జామ్స్ నిర్వహిస్తూ, వారిలో ఉన్నటువంటి ఆ శారీరక శ్రమను, అలాగే ఆ నైపుణ్యాన్ని బయటకు తీస్తున్నందుకు చాలా సంతోషం. ఈ సందర్భంగా ఒక ఉపాధ్యాయుడిగా కంటే ఒక పేరెంట్గా ఇట్స్ మై ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరంతా యంగ్స్టర్స్, మీకు చాలా సర్వీస్ ఉంది, వినూత్నంగా బోధిస్తున్నారు, చక్కగా చదివిస్తున్నారు, పిల్లలను ముందంజలో రాణింపజేస్తున్నారు. అందుకుగా ఒక పేరెంట్గా నేను చాలా గర్వపడుతున్నాను. కారణం ఏమిటంటే మీరు చేసే శ్రమ విలువ కట్టలేనిది, చాలా విలువ కట్టలేదని చెప్పుకోవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు మొట్టమొదటి ఉపాధ్యాయుడు, ఉపన్యాసకుడు, ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్, ఇన్ని రకాలుగా పనిచేసి విద్యార్థుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించారు. అలాగే ఆయన రిటైర్డ్ అయినప్పుడు మరి అక్కడ విద్యార్థులు ఏం చేశారు, ఆయన చక్కగా పల్లకిలో మోసుకుంటూ మరి ఇంటి వరకు సాగనంపారు. కారణం ఏమిటంటే వాళ్ళ హృదయాల్లో ఆయన అంత గొప్పగా చోటు ఆక్రమించుకున్నాడు. అలాగే మీరు కూడా ఉపాధ్యాయులుగా ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ విద్యార్థుల యొక్క హృదయాల్లో చోటు చేసుకున్నారు. మీరు ప్రతిరోజు ఎంతో శ్రమకొచ్చి ఓపికగా మీకు కేటాయించినటువంటి స్టడీ అవర్స్ను మరి రెస్ట్ లేకపోయినా సరే బాధ్యతగా ఫీల్ అవుతూ చదివిస్తున్నందుకు, మా అమ్మాయితో పాటు అందరి పిల్లలను చదివిస్తున్నందుకు, ఒక పేరెంట్గా ముఖ్యంగా మా అమ్మాయిని చదివిస్తున్నందుకు చాలా సంతోషపడుతూ గర్వపడుతూ, మీరు ఇలాగే మీ శ్రమను కొనసాగించాలని, అలాగే కేజీజీ విద్యాలయం గతంలో మరి స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఆ తర్వాత కూడా టౌన్ ఫస్ట్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా మీరు స్టేట్ ఫస్ట్ తీసుకురావాలని ఆశిస్తున్నాను. మా అమ్మాయినని కాదు, ఎవరొచ్చినా సంతోషం నాకు. కారణం ఏంటంటే ప్రతి తండ్రి తన పిల్లల గురించి, వాళ్ళలో ఉన్నటువంటి దాగిన ఉన్నటువంటి నైపుణ్యం గురించి తెలుసు. కాబట్టి నేను 10th క్లాస్ గురించి ఎక్కువగా ఆలోచించుకున్నాను. కారణం ఏంటంటే ఒక పేరెంట్గా నేను ఒత్తిడి తీసుకురావుతున్నాను. అసలు నాకు అది వ్యతిరేకం, ఒత్తిడి అనేది. ఎందుకంటే మీకంటూ ఒక ప్లాన్ ఉంటుంది, మీకంటూ ఒక ప్రణాళిక, ఆ ప్రణాళికబద్ధంగా చదివిస్తుంటారు. మీ ఇన్స్టిట్యూషన్ వెలుగులోకి రావాలని మీకంటూ ఒక ప్లానింగ్ ప్రకారం ముందు నడుస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ విధంగా కష్టపడుతూ మా అమ్మాయికి చదువు చెప్తూ, మా అమ్మాయిలో దాగి ఉన్నటువంటి ఆ నైపుణ్యాలను వెలుగు తీస్తూ కష్టపడే తత్వాన్ని అలవాటు చేశారు. ముఖ్యంగా అందరికీ, రమణారెడ్డి గారికి, యాంటోనీ గారికి, మీరావల్ సార్కి, అలాగే ఫిజిక్స్ ఉపాధ్యాయులకి, బోటనీ ఉపాధ్యాయులకి, తెలుగు ఉపాధ్యాయులకి, ఇంగ్లీష్ ఉపాధ్యాయులకి, అలాగే సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకి, హిందీ ఉపాధ్యాయులకి, పీఈటీ గారికి, అలాగే ప్రైమరీలో బోధిస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే మర్చిపోయాను, పాపం గేటు దగ్గర ప్రతిరోజు పిల్లలు జాగ్రత్తగా బయటికి పంపిస్తూ, లోపలికి పంపిస్తూ తన డ్యూటీ నిర్వర్తించేటువంటి ఆ గేటు దగ్గర ఉంటారు కాపలా, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఒక ఉపాధ్యాయుడిగా ఒక పేరెంట్గా నేను కోరుకునేది ఏంటంటే 4 ముక్కలు విద్యార్థులకు చెప్పండి, వాళ్ళ హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోండి. జీవితం ఎన్నడూ మరువలేదు. ఈ శ్రమ, మీరు చేయిస్తున్నటువంటి ప్రస్తుత శ్రమ వారు ఇంటర్మీడియట్లో చేరినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే అక్కడ కూడా తెల్లవారుజాము లేవటం, సాయంత్రం స్టడీ అవర్స్, మధ్యాహ్నం తర్వాత స్టడీ అవర్స్ విపరీతంగా చేయిస్తారు. ఆ శ్రమకు మీరు ఇక్కడ పునాది, ఇక్కడ బీజం వేస్తున్నారు. కాబట్టి అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే శ్రమించడం ఎట్లా, కష్టపడటం ఎట్లా అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు దాని పునాది, బీజం వేసి కొనసాగిస్తున్నారు. దాని ఫలితాలు తప్పనిసరిగా మంచిగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మా అమ్మాయికి ముఖ్యంగా మీరు చదువు చెప్తున్నందుకు, నేను నా సర్వీస్లో ఎంతోమంది విద్యార్థులను నేను తయారు చేశాను. ఇప్పటికీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా లండన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, అలాగే ఎండిఓలు అయ్యారు, ఎంఆర్ఓలు అయ్యారు, ఎంబీబీఎస్ అయిపోయారు,
అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అలాగే అవుట్సోర్సింగ్లో సుమారు నా సర్వీస్లో లెక్కబెట్టి ఒక 150 మంది విద్యార్థులు పైగా వారి వారి యొక్క జీవితాల్లో వివిధ రంగాల్లో సెటిల్ అయ్యి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే నేనేదో పెద్ద ఉద్ధరించాలని కాదు, కానీ ఉపాధ్యాయుడిగా నా కర్తవ్యాన్ని నేను సక్రమంగా నిర్వర్తించాను. అందుకే నా విద్యార్థులు ఇప్పటికి కూడా గుర్తుంచుకొని అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. కొంచెం డిసిప్లిన్ విషయంలో కఠినంగానే ఉంటారు. మనసు మాత్రం చాలా చూడటానికి అట్లా చూడటానికేమో సీరియస్గా ఉంటాను, కానీ సాధ్యమైనంత వరకు నేను చదువు విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, క్రమశిక్షణగా ఉంటాను. మిగతా విషయాలు అంటారా మరి విపరీతంగా జాలిపడే తత్వం. మరి ముఖ్యంగా ఫైనల్గా నేను మీ అందరికి కూడా ఒకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అనండి.